చైనా మరో కొత్త వైరస్ ని సృష్టిస్తోంది. చైనా సృష్టిస్తున్న ఈ వైరస్ బయటకు వస్తే 3 రోజుల్లో మనం అందరం చనిపోతాం. చైనాలోని శాస్త్రవేత్తలు కేవలం 3 రోజుల్లో ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్ ను రూపొందించారు. ఈ వైరస్ ఎబోలా వైరస్ ను అనుకరించేలాగా రూపొందించబడింది. ఇది చాలా ప్రాణాంతకమైనది. పరిశోధకులు ఎలకలపై ఈ వైరస్ ని ముందుగా పరీక్షించడం జరిగింది. ఆ ఎలకలు 3 రోజుల్లోనే చనిపోవడం కూడా జరిగింది. ఈ అధ్యయనం యొక్క లక్ష్యం ఎబోలా వ్యాధి యొక్క పురోగతి అలాగే మరియు ఆ లక్షణాలను త్వరగా మనకు అధ్యయనం చేయడం అన్నమాట. ఈ వైరస్ తక్కువ భద్రతా పరిసరాల్లో ఎబోలా వ్యాధిని అధ్యయనం చేయడానికి ఒక నమూనాగా అందిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వైరస్ ప్రమాదవశాత్తు విడుదలయ్యే ప్రమాదం లేదా దీన్ని దుర్వినియోగం చేయబడే ప్రమాదం గురించి భద్రత పరంగా మనకి ఇక్కడ చాలా ఆందోళనలు ఉన్నాయి. ఈ అధ్యయనం మనకి హెబీ మెడికల్ యూనివర్సిటీలో నిర్వహించబడడం జరిగింది. అలాగే మనకి సైన్స్ డైరెక్ట్ లో కూడా దీన్ని చేయబడడం జరిగింది. పరిశోధకులు ఎబోలా వైరస్ నుండి గైకోప్రోటీన్ తీసుకెళ్ళడానికి సవరించిన వాస్కులర్ స్టొమటైటిస్ వైరస్ ని ఉపయోగించడం జరిగింది. చిట్టెలుకలు వైరస్ తో ఇంజెక్ట్ చేయబడిన తర్వాత అవి తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేయడం జరిగాయి. పరిశోధకులు ఈ వైరస్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కడుపు, ప్రేగులు మరియు మెదడు వంటి అవయవాలతో పేరుకుపోయినట్లుగా కనుగొన్నారు మనకి శాస్త్రవేత్తలు. మరి ఈ వైరస్ వల్ల చాలా ప్రభావాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ ప్రభావాలు ఏంటి, ఏ విధంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ అధ్యయనం ఎబోలా వ్యాధికి వ్యతిరేకంగా కొత్త చికిత్సలు మరియు టీకాల అభివృద్ధికి దారితీస్తుంది. ఇది ఎబోలా వైరస్ యొక్క పురోగతి మరియు లక్షణాల గురించి మన అవగాహనను మెరుగుపరిచేలా చేస్తుంది.